రమ్య గారు కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి హునానా హునానా సాంగ్ కోసం ఎలా అడిగింది ఫస్ట్. ఆ సాంగ్ ఓకే చేసుకోవడానికి ఏదో తాపత్రయం పడింది, కేవలం కల్పితమే. అక్కడ జరిగింది వేరే, ఇక్కడ జరిగింది మాత్రం కల్పితం. రెడీ? నేను కీరవాణి గారిని మొత్తం అమ్మా రమ్య సార్ ఇవన్నీ రమ్య ఇవన్నీ సార్ ఇది ఎవరికి ఇస్తావు? 5 రమ్య ఒకసారి ఏమనుకోవద్దు, లోపల గుడ్లు లోపల. సార్ అందరూ ఇదే నాకు అందం అంటారు సార్. అవునా? పాట పాడ మనకి ఇచ్చాను కదా, తెలుసు కదా, రాజమౌళి గారి సినిమాలో సాంగ్. సార్ స్టార్టింగ్ లో హీరో కొండల నుంచి వెళ్ళిన పాట, ఓకేనా? అమ్మో కొండ మీద దూకలేను సార్. నువ్వు వద్దు, ప్రభాస్ గారు దూకుతారు, నువ్వు పాట పాడు సార్ అంతే. సరే సార్. ఎవరి నాన్న ఎవరి నాన్న ఎవరి నాన్న ఎవరి నాన్న ఎవరి నాన్న. అమ్మా సార్, మీ నాన్న మీ ఇంట్లో ఉన్నారు కానీ ఇది ఎవరన్నా కాదు సార్. హూ నాన్న అని రాశారు సార్. ఓహో, హూని తెలుగు పాడావా? అది హూనన్న హూనన్న హూన, అది తెలుసు. ఓకే రెడీ? 1 2 3. కౌనన్న 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 కౌనన్న. కౌనన్న ఏంటమ్మా? అదే హూ అని పెట్టారు, హిందీలో పాడతాను సార్. ఫస్ట్ యావరేజ్ గా పోయింది, సెకండ్ తెల్లడు కామ్ అయిపోవాలి మనం సార్. మళ్ళీ హిందీలోకి ఎందుకు తెలుగు పాడు. హునన 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 హునన. చూడమ్మా, చూడు నా వైపు చూడు, చూస్తున్నావు చెప్పు కరెక్ట్ గా సార్ ప్లీజ్. ఇక్కడ ఉన్నా. రాజమౌళి గారి సినిమా తీయడానికి 3 సంవత్సరాలు పడుతుంది, నీ పాట 5 సంవత్సరాలు పట్టేలా ఉంది ఇప్పుడు. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. ఏయ్! సార్ ప్లీజ్ అది కాదు, సార్. నేను అలాగైనా పాట పాడతాను సార్. అలాగే పాట పాడతాను సార్. సార్ ప్లీజ్ సార్. సారీ సార్ ప్లీజ్ సార్, అనుకోకుండా పట్టాడు సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ఎలా ఉంటది అనమాట స్టార్టింగ్ లో ఆ పాటను ఓకే చేయడానికి ఎలా ఉంటుంది అలా ఉంటది. అండ్ తర్వాత బేరానికి పెళ్లి అంటే భయం. సో ఇంట్లో మాట పెళ్లి విషయం వస్తే ఎలా భయపడుతుంది, ఎలా ఇదైపోతుందో చూద్దాం సరే. అమ్మా రమ్య, అమ్మా రమ్య, చైనా నుంచి సంబంధం వచ్చిందమ్మా. వద్దమ్మా పెళ్ళొద్దమ్మా నాకు. ఏమ్మా పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా. అక్కడికి వెళ్ళమ్మా నేను. నాతో తాగేసిన బీరు బాటిల్ వయసుకు వచ్చిన అమ్మాయిని ఇంట్లో ఉంచకూడదమ్మా, బయట పడేయాలి. పెళ్లి చేసుకోవాలమ్మా, ఓకేనా? ఏంటి అమ్మా 3 ముహూర్తం అమ్మా అమ్మాయి అమ్మో అమ్మా తల్లి రమ్య, అమ్మా నువ్వు సింగర్ గా ఆర్టిస్ట్ గా ట్రై చేయాల్సిందమ్మా. సింపుల్ పెర్ఫార్మెన్స్. అమ్మా అమ్మా నాకు తెలిసి 1 month బెడ్ మీద ఉండాలేమో అనిపిస్తుందమ్మా నాకు. 1 month? అమ్మా బాబు అమ్మాయికి 1 month బెడ్ అంటుంది, మీరు వినంటే ఇప్పుడు తాళగట్టేయండి. అమ్మా కన్నంత ఒకటే నొప్పమ్మా. అమ్మో అమ్మా సర్లే అమ్మా, నువ్వు పాటలే పాడుకో, ఓకేనా? సరే అమ్మా. హులన హులన వద్దు నీకు. తర్వాత ధనంజయ్ గారికి వస్తే, ధనంజయ్ గారు సో యాక్చువల్లీ సింగర్స్ ఎవరైనా సరే బయట పెద్ద షోల్లో పాడాలంటే చాలా మంది డిస్టర్బెన్స్ ఉంటుంది, పాడేటప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో అందుకని ఈ మధ్యన ఏం జరుగుతుందంటే ట్రాక్ పెట్టుకుని దానికి మంచి హ్యాపీ లిప్సింగ్ ఇచ్చుకుంటే మనం పాడిన పాటలు కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాయి. సో అలా పెడితే ఎలా ఉంటది అనేది కాన్సెప్ట్, అలా పాడితే ఎలా ఉంటది. రెడీ? పుర్రి భలేకున్నాదే, నన్ను లాగుతున్నాదే. శివ శంకర హర హర శంకర జయ. ప్రకట శుభంకర ప్రళయ భయంకర.
కార్యేషు దాసీ కరణేషు మంత్రి. ఏంటి సార్ మధ్యలో ఇబ్బంది పడుతున్నారు? సో దయచేసి బ్యాక్ ఎవరో పార్కింగ్ చేశారంట కారు ప్లీజ్ ఆ కారు ఎవరండి? ఎస్ వెరీ గుడ్ కార్ తీసేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఎవరు అక్కడ కార్ పెట్టకండి దయచేసి మీరు దండం పెట్టండి. తానే ఎదగమని పక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. నా కొడుకు నువ్వు రా బయటకు రాకు ఆడియో నా కొడుకు ఇలా ఉంటుంది అనమాట. ఆడియోని తిట్టుకుంటాం మనం అయితే. సో తర్వాత ధనంజయ్ గోపాల సాంగ్ పాడిన తర్వాత యాక్చువల్లీ ట్రయల్ షూట్ మాట వేరే వాళ్ళతో పాడవలసి అతను లేడు అని అందులో ఎంతో ట్రయల్ పాడించారు పాట ఎలా ఉందో విందామని. సో ఈ పాట పాడిన తర్వాత టాక్ చాలా బాగా పాడుతున్నాడని బహుశా నాకు ఛాన్స్ వస్తుందని చిన్న అతను ఉంటారు కదా లోపల. సో దానికోసం ప్రయత్నం మాట సరే ఓకే అయిపోయింది అని. సో నేను మేనేజర్ అనమాట మనోడు పాడిసి వచ్చాడు. ధనంజయ్ పాట చాలా బాగా పాడేవయ్యా, అదిరిపోయింది. మెయిన్ సింగర్ రాగానే చూద్దాం. ఏమైంది ధనంజయ్? పాట బాగుంది, బాగుంది పాట. నేను కళ్యాణ్ గారు చెప్పాను ఇది తెలుసు ఎవరు పాడతారు నువ్వు ఓకేనా? సార్ పాట నేను నాకు పని ఉంది ఇంటికి వస్తాను ఓకేనా? నన్ను ఇరిటేషన్ చెప్పి దయచేసి నువ్వు వెళ్తే కొంచెం నాకు ఇంట్లో పనులు ఉన్నాయి. నువ్వు మా ఇంటికి కూడా వచ్చేసా ఉన్నావు. ఇంటికి వెళ్ళే. ఓకే సార్ ఇంటికి వెళ్ళానండి. టిఫిన్ ఏం చేసావు? పట్రా ధనంజయ్ అది కాదు ధనంజయ్ నేను చెప్తాను నువ్వు ఇంటికి వెళ్ళు. అదేనా వెళ్ళు ఇంటికి వెళ్ళు. పడుకోండి సార్. బా ఏంట్రా ఇరిటేషన్. సార్ మా ఆవిడేది ఆవిడ సార్ అని చెప్పి చంపేయండి సార్. అరే ధనంజయ్ నీకు దండం పెడతాను రా, రేపు ఏదో ఓకే చేస్తాను రా. సార్ ప్లీజ్ రా బాబు ఓకేనా? జాగ్రత్త నేను ఉదయం ఫోన్ చేస్తా. అమ్మా వాష్రూమ్కి వెళ్ళిస్తే కొంతసేపు. మీరు పోయండి సార్, మీరు పోయండి సార్. నువ్వేనా చెప్పండి. లాస్ట్ కి ఈయన టార్చర్ భరించలేక ఓకే చేశారు. పెద్ద హిట్ అయిపోయింది. హాట్ సింగర్ అయిపోయాడు ధనంజయ్. ఓకే ధనంజయ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సూపర్. రమ్య మేరా నువ్వు చెప్పు. ఆల్ ద థింగ్స్ అసైడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఐ రియలీ ఎంజాయ్డ్ అ లాట్. ఆనందాలారు విల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏకొకరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్.